హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందిపప్పు తీసుకోవాలి ఒక గ్లాసు. తర్వాత 2 గ్లాసులు కడుక్కొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని, కొంచెం పసుపు, అలానే ఆయిల్ వేసేసి మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకి మనం పెట్టేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి పప్పుని. సో, ఇప్పుడు మనకి పప్పుచారులోకి ఏవైతే కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ ఆనియన్, క్యారెట్, పొటాటో, తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ములక్కాయలు, వంకాయ, సొరకాయ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. సో, తర్వాతకి మనకి కావాల్సిందేంటంటే ఏదైతే పప్పు ఉందో పప్పుని దింపుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకి చూసుకోవాలన్నట్టు. అంటే రుబ్బుకోవాలి. సో, అంటే పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలన్నట్టు. సో, ఇక్కడ వంకాయలు నేను ఉప్పు నీళ్ళలో వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి అందులోనే సొరకాయ, ఆనియన్స్, క్యారెట్, తర్వాత పొటాటో వేసి వేగించుకుందాం. వేగించిన తర్వాత ములక్కాయలు, టమాటో, పచ్చిమిర్చి వేసేద్దాము. వేసిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే. అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. సో, పప్పు గుత్తితోటి ఇలా నేను మెత్తగా చేసుకున్నాను. సో, ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఏదైతే చింతపండు నానబెట్టుకొని పులుసు ఉంటుంది కదా! ఆ పులుసు వేసేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసేసుకొని కొంచెం అంటే తిప్పుకోవాలి. ఇప్పుడు మనం పప్పు మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా! అది కొంచెం మన పులుసులో కలుపుకొని అవే నీళ్ళని మనము ఇందులో వేసేసుకుందాము. వేసుకొని కొంచెం వేగేదాకా చూసి తర్వాత వేరే కడాయి పెట్టుకొని మనం పోపుకి చేసుకోవాలి అన్నట్టు. పోపుకి రెడీ చేసుకోవాలి. సో, ఇక్కడ ఆయిల్ పోసి పోపు గింజలు, ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయ వేశాను దంచి. అండ్ తర్వాత కొత్తిమీర కొంచెం, కరివేపాకు వేసి ఇదే పోపుని మనం అందులో వేసేయాలన్నట్టు. ఇందులో వేసేసాను చూడండి. ఇప్పుడు కొంచెం మనం సాంబార్ మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని రెడీ అయింది ఇప్పుడు.